నేపాల్ పౌరులకు అమెరికాలో షాక్. అమెరికా వలస విధానాల్లో మరో కఠిన నిర్ణయం తీసుకుంది. అమెరికాలో తాత్కాలిక రక్షణ హోదా పొందిన నేపాల్ పౌరుల హోదాను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయంతో అమెరికాలో ఉన్న సుమారు 7,500 మంది నేపాల్ పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2015లో వచ్చిన భూకంపం తర్వాత మానవతా దృష్టితో ఈ టీపీఎస్ ను అందించారు. అయితే ప్రస్తుతం నేపాల్లో పరిస్థితులు మెరుగుపడ్డాయని, టీపీఎస్ ను కొనసాగించాల్సిన అవసరం లేదని అమెరికా వాదిస్తోంది. అమెరికా ఇప్పటికే పలు దేశాల పౌరులపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో హిందూ మెజారిటీ దేశమైన నేపాల్ ను టార్గెట్ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సిరియా, ఇరాన్ తర్వాత ఇప్పుడు నేపాల్ పై ఈ చర్యలు తీసుకోవడం గమనార్హమని, ట్రంప్ వలస విధానాలు గ్లోబల్ గా విమర్శలకు లోనవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. టీపీఎస్ అనేది తాత్కాలిక రక్షణ హోదా. ప్రకృతి వైపరీత్యాలు మరియు అంతర్గత సంక్షోభాల సమయంలో కొన్ని దేశాల పౌరులకు అమెరికా ఈ హోదా కల్పిస్తుంది. ఇది పౌరసత్వాన్ని కల్పించదు, తాత్కాలిక నివాసం మాత్రమే, పని అనుమతులు మాత్రమే ఇస్తుంది. ఈ నిర్ణయం నేపాల్ కమిటీలో ఆందోళనకు దారితీసింది. తమ భవిష్యత్తుపై అనేక సందేహాలు నెలకొన్నాయని, అంతర్జాతీయ సమాజం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉందని నేపాల్ కమిటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.